హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మనం పచ్చళ్ళు పట్టుకోవాలన్నా, కారాలు ఏమైనా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలన్నా ఇది మంచి సీజన్ కాబట్టి సో నేనైతే కారం ఆడించుకుందాము అని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. సో ఒక 3 kgs ఏమో తీసుకున్నాను. అంటే మామిడికాయ పచ్చడి కూడా పడదాం అనుకుంటున్నాం అనమాట. సో దానిలోకి అండ్ కర్రీస్లోకి అనమాట, రెండింటిలోకి. సో నాకైతే దగ్గర దగ్గర ఒక 6 months అలా వచ్చేస్తుంది. 3 kgs అంటే పచ్చళ్ళలోకి కూడా ఉంది కదా, సో రెండింటికి కలిపి సరిపోతుంది అనమాట. ఇంకా అవైతే ఆరిపోయాయి, పైన తొడియాలు అవన్నీ తీసి మిల్క్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో కారం ఆడించడానికి ఇంకా దానికోసం అయితే వచ్చాను నేను ఇక్కడికి. ఇంకా నేను వచ్చేలోపు ఇక్కడ మా ఆడపడుచు అయితే ములక్కాయ పచ్చడి అయితే పడుతుందన్నమాట. సో ములక్కాయ నిల్వ పచ్చడి అనమాట. సో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ములక్కాయ పచ్చడి. నాకైతే ఫస్ట్లో అంత నచ్చేది కాదు. ఏదైనా సరే మనం తినే కొద్దీ టేస్ట్ తెలుస్తుంది అంటారు కదా, సో అలా అనమాట. ఈ పచ్చడి మనకి అయిపోయే కొద్దీ టేస్ట్ అయితే బాగా తెలిసి నాకైతే బాగా నచ్చింది. సో అలానే మా ఆడపడుచు అయితే పచ్చళ్ళు చాలా బాగా పడుతుంది అనమాట. సో అందులోనూ నాన్ వెజ్ పికిల్స్ అయితే నాకు చాలా నచ్చిద్ది. సో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే ప్రస్తుతానికి ములక్కాయ పచ్చడి అయితే పడుతుంది అనమాట. ఇంకా అందులోకే చింతపండు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకుంది అనమాట మా వదిన. ఇంకా అది చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పడుతున్నాను. అలాగే పచ్చళ్ళు అంటేనే మనం ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తాం కదా, అది కూడా ఎండలో కొంచెం ఆరబెట్టి సో దాన్ని కూడా కొంచెం పౌడర్ చేస్తున్నాను. సో కానీ ఈ ములక్కాయ పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడ్డానికి ఎక్కువ ప్రాసెస్ ఉందేమో పచ్చడి పట్టుకోవాలంటే అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీనికోసం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది వచ్చేసి చింతపండు గుజ్జు అనమాట. సో ఇది మనం చింతపండు నానబెట్టుకొని స్టవ్ మీద అయితే చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. సో మనం దాన్ని చింతపండు పులిహార ప్రిపేర్ చేసుకున్నప్పుడు చింతపండు అయితే ఉడికించుకుంటాం కదా, సో అలా అనమాట. అంత దగ్గరగా అయితే ఉడికించేసుకోవాలి. సో దాని తర్వాత ములక్కాయలు అయితే కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం ముదురుగా ఉంటాయి కదా, సో అలా ఉన్నవి. మనకి సన్నగా లేతగా ఉన్నవి అయితే పచ్చడికి పనికిరావు. సో కొంచెం లావుగాను కొంచెం ముదురుగా ఉన్నవి అయితే తీసుకోవాలన్నమాట. అవి చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక 10 minutes ఆరిన తర్వాత సో చక్కగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక 30-40% వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగానే మనం చింతపండు గుజ్జు ఇదంతా ఉడికించి ఉంచుకున్నాం కదా, సో అది తగినంత కారం, అలాగే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, అలాగే ముందుగానే మెంతులు ఆవాలు కూడా ఫ్రై చేసేసి పౌడర్ చేసి ఉంచుకున్నాం అనమాట. సో అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వచ్చేసి సో ఏంటంటే ముందుగానే మనం ఎంత ఆయిల్ కావాలో అంతవరకు అయితే బాగా వేడి చేసేసుకొని స్టవ్ మీద సో హీట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు అయితే కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే అస్సలు కలపకూడదండి. సో ఎందుకంటే మనకి పచ్చడి అనేది చేదొచ్చేస్తుందంట. అలానే తాలింపు కూడా మనం ఎలానో ఆయిల్ కొంచెం హీట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అందులో నుండి కొంచెం ఆయిల్ తీసుకొని మనం పప్పులో తాలింపులు వేసుకుంటాం కదా, సో వెల్లుల్లి, జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా తాలింపు పెట్టేసుకొని అది కూడా చల్లారిన తర్వాతనే ఈ పచ్చళ్ళు అయితే కలపాలి. సో ఇందులో ఇదంతా వేసేసి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇది దగ్గర దగ్గర మనకి 1 year వరకు అయితే నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ ఫుల్గా ఏమన్నా మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. సో ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత అందులోనే మేమైతే కొంచెం రైస్ వేసుకొని సో అన్నం అయితే కలుపుకున్నాం అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ములక్కాయ అయితే ఇప్పుడు తినకూడదండి, ఒక 1 week తర్వాత మనం పచ్చడి అనేది టేస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ములక్కాయలోకి కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ వెళ్ళి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో అందుకని మేము ములక్కాయ అయితే సో ఇప్పుడైతే తినలేదు. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. అలాగా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అసలు మాటల్లో చెప్పలేను.
సో అంత బాగుంది. సో నిజంగా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. సో చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో ఇంకా మేమైతే ఈ సమ్మర్లో ఫస్ట్ పట్టిన పచ్చడి అయితే ములక్కాయ నిల్వ పచ్చడి అనమాట. ఇంకా తర్వాత మామిడికాయ పచ్చడి ఇవన్నీ కూడా పట్టాలి. సో అవన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరైతే చూస్తూనే ఉండండి. ఇంకా ఇక్కడైతే పచ్చడి పట్టిన తర్వాత ఒక మంచి టీ అయితే తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టేశాను. సో మళ్ళీ ఇది తాగిన తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను కదా, సో అవన్నీ కూడా ఒలవాలన్నమాట. సో పైన తొడియాలు అవన్నీ తీయాలి. సో ఇంకా నేను మా వదిన అయితే తాగుతున్నాము. ఇంకా తాగిన తర్వాత ఇద్దరము అయితే అవన్నీ కూడా పైన తొడియాలు అవన్నీ తీసేసి ఇంకా కారం మిల్క్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో కారం ప్రిపేర్ చేయడానికి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పటికి కూడా ఎండంతా కూడా పోయింది. సో వాతావరణం అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది. దగ్గర దగ్గర ఒక 10 డేస్ నుండి అసలు సమ్మర్ లాగే అనిపించట్లేదు. అంటే అది ఓ పక్కన మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఈ సమ్మర్ అసలు ఎలా ఉంది అంటే మరి మా విజయవాడలో అయితే కనీసం బయటికి రావాలన్నా కూడా సో ఆలోచించాల్సి వస్తుంది అనమాట. సో ఏదన్నా చిన్న వస్తువు తీసుకురావడానికి బయటికి రావాలన్నా అంత ఎండలు ఉన్నాయి. సో అలాంటి టైంలో ఒక 10 డేస్ నుంచి వాతావరణం అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కారం, ఈ పచ్చళ్ళు ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, సో ఇంకా మనకి వర్షాలు పడినా ఏం పడినా సరే సో అంత రిస్క్ అనిపించదు అనమాట. సో మెయిన్ పచ్చళ్ళు పట్టాలి అంటే కారం కూడా కావాలి కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ కారమే కదా. సో అందుకని అనమాట నేను మెయిన్గా తీసుకుంది కూడా అందుకే మామిడికాయ పచ్చడి పెడదాము అని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే బయట మనం కారం ఏదైనా కొనుక్కొచ్చినా కూడా పచ్చడి అనేది టేస్ట్ ఒక 10 డేస్ అలా బాగుంటుందేమో. ఇంకా తర్వాత అయితే టేస్ట్ అంతా మారిపోయి అస్సలు బాగోట్లేదు. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఎండుమిర్చి అయితే తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసేసుకుందాం అనుకున్నాము. అంటే మార్చ్ కానీ ఏప్రిల్ స్టార్టింగ్లో కానీ అలా తీసుకుందాం అనుకున్నాం కానీ సో అలా అలా ఇప్పుడైతే మే కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు కూడా మెయిన్గా తీసుకోవడానికి చెప్పాను కదా, మామిడికాయ పచ్చడి కూడా అయితే పట్టించుకోవాలని చెప్పేసి సో దానికోసం అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఇది ఆడించిన వెంటనే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్లో అయితే పచ్చడి కూడా అయితే పట్టించేసుకోవాలి. సో ఇంకా మాటల్లో అయితే మేము ఎండుమిర్చి అంతా కూడా వలిచేసాము. సో తొడియాలు అవన్నీ తీసేసాము, మా వదిన వాళ్ళవి మావి కూడా. ఇంకా కారం మిల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ఎండుమిర్చి అవన్నీ. సో కొంచెం ఎండగా ఉంది కదా అని చెప్పేసి కాసేపు అయితే కూర్చున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా బుడ్డదైతే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఉంటాను, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.